నెల్లూరు నగరంలోని స్థానిక ధనలక్ష్మీపురం కేఎన్ఆర్ ఎస్టేట్ నందు కేఎన్ఆర్ అధినేత కుడుముల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ మొదటి నుంచి తాను తెలుగుదేశం పార్టీ అభిమానిని కొన్ని అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్సీపీలోకి వెళ్లడం జరిగింది. నేడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరడంతో తాము కూడా తెలుగుదేశం పార్టీలో చేరామని, రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీ వచ్చే దిశగా కృషి చేస్తామని, నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునేదాకా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరయ్య గౌడ్, గున్నయ్య, కేశవులు గౌడ్, బి సుధాకర్, జి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 94 నుండి 2004 దాకా టీడీపీలో కొనసాగడం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులు 1994లో చంద్రమోహన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆయన ఆ టైంలో గెలవడం జరిగింది. ఆ నుంచి ఆయనతోనే 2004 దాకా కొనసాగాం. మేము 2001లో ఎంపీటీసీగా గుల్లపాలెం వాడేటిపాడు అనే 2 పంచాయతీ మీద మేము పోటీ చేయడం జరిగింది. ఆ టైంలో 2004 దాకా ఆయన సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు రూరల్లో ఉండడం వల్ల ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. 2004లో విడిపోయిన తర్వాత ఆయన సర్వేపల్లికి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా కొన్ని మాకు సంబంధించిన పనుల వల్ల మా పనులు మనసులో దృష్టిలో పెట్టుకొని 2014 దాకా మేము కూడా పార్టీలకు కొంచెం దూరంగానే ఉన్నాం, టీడీపీకి కూడా. తర్వాత 2014లో మన ఎమ్మెల్యే ప్రజెంట్ సీతారెడ్డి గారు 2014 వైఎస్ఆర్లో ఆయన రావడం జరిగింది. ఆయన మన ప్రజల పట్ల అయితేనేమి, కార్యకర్త పట్ల అయితేనేమి, ఆయన అనుచరుల పట్ల అయితేనేమి, ఆయన కుటుంబ సభ్యుల పట్ల అయితేనేమి ఆయన దృష్టిలో పెట్టుకొని అందరితో ఆయన కొనసాగించినటువంటి దాన్ని మనకి వాతావరణం చూసి నాయకుడిగా ఈయనైతే మనకి చాలా గొప్ప నాయకుడిగా ఉన్నాడు, మనం ఇక పైన కూడా వీళ్ళతో మళ్ళీ కొనసాగవచ్చని 2014 నుంచి 2019 దాకా వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అడగదోళ్ళ నడవడం జరిగింది. తర్వాత వాళ్ళు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత మేము కూడా ఇంకా మేమేదైతే టీడీపీలో పాత్రగా ఉన్నామో అది మళ్ళీ వీళ్ళ ఇదిలో వాళ్ళ ద్వారా రావడం మాకు ఇంకా చాలా ఆనందంగా, సంతోషంగా ముందుకు పోవాలని కోరికతో ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు పెంచుకోనికి రావడం జరిగింది. ఆయన దగ్గరికి మన కోటంరెడ్డి బ్రదర్స్ అయినటువంటి గిరిధర్ రెడ్డిని తీసుకెళ్ళి నన్ను తీసుకెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు సమక్షంలో నాకు కండవ వేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలతోనేమి, గతంలో ఇకపైన ఆయన చేయబోయే కార్యక్రమాలతోనేమి ఆయన చెప్పినటువంటి విధానం ఇంకా కూడా బాగా నచ్చింది. ఈరోజు ప్రజెంట్ మన రూరల్ ఎమ్మెల్యే గారు సీతారెడ్డి గారు, వాళ్ళ సోదరులు గిరిధర్ రెడ్డి గారు, వాళ్ళు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు పోవడం ఇంకా చాలా నచ్చింది. అందుకని వాళ్ళ జడుదాలు నడవాలని, వాళ్ళతో కొనసాగాలని, ఈ పార్టీలో నా వంతు సేవ అందించాలని నా కుటుంబ సభ్యులైతేనేమి, నా శ్రేయభిలాషులైతేనేమి, నాకు సంబంధించినటువంటి గ్రామస్తులైతేనేమి, నాకు ఒక 4 గ్రామాలు పుల్లపాలెం, వాలేటిపాడు, పండు డివిజన్, తర్వాత కాకుపల్లి, మాతరాజుగూడూరు, ఇక్కడ మా బంధువర్గం అయితేనేమి, మా శ్రేయభిలాషులు అయితేనేమి, మా మిత్రులు అయితేనేమి, పార్టీ సభ్యులు అయితేనేమి బలంగా మాకు వాళ్ళ సపోర్ట్ని అందిస్తారని, వాళ్ళతో నేను కలిసి ముందుకు పోవాలని రూరల్ ఆఫీస్కి సంబంధించి సీతారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ గిరిధర్ రెడ్డి గారితో కలిసి ఈ పార్టీలో ముందుకు పోవాలని, ఈ పార్టీలో రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి మెజార్టీతో గెలుపొందాలని, చంద్రబాబు నాయుడు గారు అత్యధికమైనటువంటి సీట్లతో 175 గెలిచి ఆయన సీఎం అవ్వాలని, ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా ఎన్నో ఆయన మంచి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తాడని, రూరల్ ఆఫీస్ నుంచి మన బ్రదర్స్ అందిస్తారని కోరుకుంటూ మేము ఆ పార్టీలో వాళ్ళు ఉన్నన్ని రోజులు మేము ఉన్నన్ని రోజులు ఆ పార్టీలో కొనసాగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను రానున్న రోజుల్లో నేను కూడా నా వంతు సాయం ఎంత చేయాలనో నాకు మేరకు మించి కష్టపడి పార్టీకి నా సహోదరులైనటువంటి నా శ్రేయభిలాషులతో కలిసి అడుగులు వేసుకుంటూ వాళ్ళ వెనక నుండి వాళ్ళ అడుగులలో వేసుకుని ముందుకెళ్తూ ఆ పార్టీకి సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. గతంలో మేము ధనలక్ష్మీపురం గ్రామంలో
2003లో పైలట్ ప్రాజెక్ట్ అనేది టీడీపీ టైంలో గ్రౌండ్ వాటర్ తగ్గినప్పుడు దాన్ని కూడా మేము మా పేరుతో దాన్ని తీసుకొని ఆ ట్యాంక్ని పైలట్ ప్రాజెక్ట్ని కట్టి పూర్తి చేయడం కూడా జరిగింది 2003లో. అట్టే ఆ విధంగా మేము పార్టీతో కొనసాగుతూనే ఉన్నాం. మాకు ఈరోజు కూడా గత 94 నుంచి 2004 దాకా టీడీపీ అంటే మాకు అది ఒక పిచ్చి, ఆ పార్టీలో కొనసాగాలని. ఇకపైన కూడా కొనసాగడానికే మేము ముందుకెళ్తున్నాం. తర్వాత ఇకపైన మేమెన్నో మా వంతు కొన్ని చిన్న సామాజిక సేవలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఇకపైన కూడా మా శక్తి మేరకు మేము ఆ సేవలు అందిస్తామని మన ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారిని ఇప్పుడు టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు టీడీపీ తరఫున రాబోయే రోజుల్లో ఆయనకి సంబంధించినంతవరకు మేము మా వంతు ఫుల్ మెజార్టీతో రూరల్ నియోజకవర్గంలో ఆయన్ని అత్యధికమైన మెజార్టీ తీసుకొచ్చి మా వంతు మేము సాయం చేస్తామని, మా వంతు ఆయనకి ఎంత సాయం చేయాలనో ఎంత సపోర్ట్ చేయాలనో మా మిత్రులను కలుపుకుంటూ ఈ రూరల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సంబంధించినంతవరకు మా శక్తి మేరకు మించి ఆయన్ని గెలిపించుకోవాలని కోరుకుంటూ ఇట్లు చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో సీట్లతో సీఎంగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.